ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రస్తుతం కీలక పరిణామం చోటు చేసుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చేలా ఈ కేసులో సిబిఐ తీరులో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. $1 మిలియన్ ప్రశ్నగానే వివేకానంద కేసు 2019 సాధారణ ఎన్నికల ముందు వివేకానందరెడ్డి అత్యంత దారుణంగా ఆయన ఇంట్లో మృతి చెందిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు వివేకానందరెడ్డి హత్య కేసుపైన విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే ఈ హత్య ఎవరు చేశారు, ఎందుకు చేశారు, ఎలా చేశారు, దీని వెనుకున్న ప్రధాన కారణం ఏంటి అన్నది మాత్రం ఇంకా $1 మిలియన్ ప్రశ్నగానే ఉండిపోయింది. వైఎస్ వివేక హత్యలో నిందితులుగా అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి కేసులు విచారిస్తున్న సిబిఐ ఈ కేసులో వైఎస్ కుటుంబ సభ్యుల పాత్ర ఉందని అనుమానాలు వ్యక్తం చేసింది. ఈ కేసులో నిందితులుగా వైఎస్ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డిని సిబిఐ అరెస్టు చేసింది. ఈ కేసులో అనూహ్య పరిణామాల మధ్య అరెస్ట్ అయిన అవినాష్ రెడ్డికి వెంటనే బెయిల్ లభించగా, భాస్కర్ రెడ్డి కొంతకాలం జైల్లో ఉండి ఎన్నికలకు ముందు న్యాయస్థానం మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో బయటకొచ్చారు. నిందితుడిగా పేరు తొలగించాలని కోర్టుకు దస్తగిరి అయితే తాజాగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్యలో నిందితుడిగా ఉన్న వివేక డ్రైవర్ దస్తగిరి ఇప్పటికే అప్రూవర్ గా మారిన విషయం తెలిసిందే. అప్రూవర్ గా మారిన దస్తగిరి తనను నిందితుల జాబితా నుంచి తొలగించాలని, కేసు విచారణకు తాను సహకరిస్తానని కోర్టును ఆశ్రయించారు. దస్తగిరి పేరు నిందితుల జాబితా నుండి తొలగింపు. దీంతో దస్తగిరి పిటిషన్ విచారించిన న్యాయస్థానం దస్తగిరి అభ్యర్థన పైన సిబిఐ ఎటువంటి అభ్యంతరం చెప్పకపోవడంతో ఇప్పటికే దాఖలు చేసిన అభియోగ పత్రంలోనూ సాక్షిగా చేర్చిన విషయాన్ని సిబిఐ పేర్కొనడంతో నిందితుల జాబితా నుంచి దస్తగిరి పేరును తొలగించేందుకు అంగీకరించింది. ఇక కోర్టు నిర్ణయంతో ఇకపై వివేకానందరెడ్డి హత్య కేసులో దస్తగిరిని కేవలం సాక్షిగా మాత్రమే పరిగణిస్తారు. దస్తగిరిని నిందితుడిగా పరిగణించారు. జగన్ కు ఊహించని షాక్. వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ పైన, అవినాష్ రెడ్డి పైన దస్తగిరి సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. వివేక హత్య గురించి జగన్ కు అంతా తెలుసు అని జగన్ పైన దస్తగిరి సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ వివేక హత్యలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డితో పాటు సీఎం జగన్, ఆయన భార్య భారతి హస్తం ఉందని షాకింగ్ ఆరోపణలు చేశారు దస్తగిరి. ఇప్పుడు దస్తగిరి ఈ కేసులో నిందితుడిగా కాకుండా సాక్షిగా మారడం జగన్ కు ఊహించని షాక్ అని చెప్పాలి.